బాగున్నారమ్మా? అందరు కలిసి నాకు దారి చూపిస్తారు అనేసి ఒక ఆలోచన. సప్త సముద్రాలు దాటి ఉన్నదంట యూట్యూబ్ అంటే ఎక్కడనో. అక్కడి నుంచి మనం ఇట్లా పెట్టంగానే సెకండ్లలో వాళ్ళకి ఎట్లా పోతుందో అది అర్థమవుతలేదు. అప్పుడే తక్కువ మనం వేసింది ఇంకోటి వేసినాం అనుకో టీకా పని వచ్చేస్తుంది. అదైతే విచిత్రంగా అనిపిస్తుంది. మనం ముందు పెట్టినవి కూడా అంత ఫాస్ట్ ఎట్లా చూస్తారా సెకండ్లల్లో వాళ్ళు అనిపిస్తుంది. ఇది చిన్నప్పుడేమో మాకు ఫోన్లు అది ఉంటుండే, అబ్బా అక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారా ఎట్లా అవుతుందిరా అని అనుకుంటుంటే, ఇప్పుడు ఇదైతే మరీ విచిత్రం అయిపోయింది. యూట్యూబ్ ఎక్కడ నేను పెట్టిన 2 సెకండ్లల్లో అది మళ్ళీ రేఖా పని ఇట్లా వస్తుంది, మళ్ళీ వేసినవని కాపీ వస్తుంది. కాపీరైట్ ఏంటంటే పాటలు పెడితే కాపీరైట్ అని కొడుతున్నాడు. ఎవరు కొడతారు? ఇదంతా అర్థమవుతుంది కదా మనకు. అర్థం కాక అక్కడెక్కడనో 2 సెకండ్లలో పోతుందంటే మన టెక్నాలజీ ఎక్కడ పోయింది? ఏం సంగతి ఇది? సరే, నేను కూడా మళ్ళీ రేఖ పెట్టించుకోను. అది పెట్టించుకొని ఇక నేను నాకు దోషింది ఏదో చేస్తా. నాకు అయిన కాడికి పిల్లలు మస్తు వీడియోలు పెట్టారు, ఇట్లా చేయండి అట్లా చేయండి, ఇది పెట్టకండి అది రాయకండి, ఇది కనబడనీయకుర్రి, ఇట్లా మాట్లాడకుర్రి ఓ చెప్తున్నారు. అవే నేర్చుకుంటున్నా, అవి చేసుకుంటా మెల్లమెల్లగా పోతున్నా. 7 సంవత్సరాలు దాటాలంటే మామూలు మాట కాదు. మరి ఆడదానికని నేను పోయినానంటే ఎక్కడ దానికి పోతున్నానో మరి నాకు కూడా అర్థమవుతలేదు. ఇక ఒక్కొక్కసారేమో అవి మంచిగా వస్తున్నాయి, అవి ఒక్కోసారి మంచిగా వస్తలేవు. అవి సబ్స్క్రైబ్లే ముఖ్యమంట అందులో. మరి సబ్స్క్రైబ్లు కొట్టేటోళ్ళు కొంచెం కొంచెం కొడుతున్నారు, పర్వాలేదు. ఎవరో ఆడవరో ఈడవరో అమ్మాయ్య ఎవరో అన్నట్టు చూస్తున్నారు. అందులో నాది కూడా కొంచెం చూస్తే బాగుంటుంది గంతే. ఏమున్నా కానీ తోచినట్టు పెడుతూనే ఉన్నా. నాకు అయిన కాడికి నేను పెడుతున్నా. వంటలు ఉన్నారు, ఊర్లు చూపిస్తున్నారు, గుళ్ళు చూపిస్తున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు. అరే రామా, ఏందిరా భయ్ ఇది అనిపిస్తుంది నాకైతే. ఎక్కడికించి ఎక్కడ ఉన్నది లోకం ఇది, ఇంతకాలం ఫాస్ట్ ఉన్నది. మాకు రేడియో తప్ప లేని పరిస్థితి మాది. టీవీలు, దూరదర్శను, రేడియో ఇంతే ఉంటుండే. అటువంటిది యూట్యూబ్ ఏంది, ఈ కథ ఏంది, కమావేశం ఏంది అర్థమైతలేదు. ఎక్కడో లోకల్ అలా తిరుగుతున్నారు, ఎక్కడెక్కడనో దేశాలలో చూపిస్తున్నారు. అన్వేష అనే పిల్లగాడు దేశాలు తిరుగుతాడు, ఒక్కటే రోజు మూడు దేశాలు చూపిస్తాడు. వీళ్ళైతే ఇక గుళ్ళలకు, గోపురాలకు, గుహలకు పోతున్నారు. ఈ వంటలు కమ్మగా ఉండేటోళ్ళు అయితే రకరకాల వంటలు చూడలేనివి, చెప్పలేనివి, తినలేనివి చేసుకొని తినాలనిపించేటంత చేసిస్తే చేసుకొని కూడా తింటున్నాం. అవి వాళ్ళు చల్లగా బతకాలి. ఇక మనకు ఎట్లా చేయాలి, ఏదొత్తితే ఏమవుతుంది, ఏ యాప్ పెట్టుకోమంటారు, ఎట్లా మాట్లాడమంటారు అనేది ఈ బిడ్డలందరికీ కూడా నా ఆశీర్వాదము. థ్యాంక్స్ కూడా చెప్పాలి కదా, పెద్ద మనుషులైనా అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. థ్యాంక్స్ కూడా వాళ్ళ పుణ్యాన మనం కూడా నేర్చుకొని ఓ దారి వెతుక్కొని ముందరకు వస్తున్నా. ఇక మీ ఇష్టం అమ్మ. నాకైతే నేనేందో అనేది నేను చూపించుకోవాలనేది నాకు గట్టిగా కూర్చుంది మనసులో. జిద్దు ఇన్నేళ్ళు పడ్డది సంసార బాధ్యత, ఇప్పుడు పడేది మీ అందరూ నా ఛానల్ చూడాలి, నన్ను ముందు తీసుకుపోవాలి అనేది. మరి ఇక తీసుకుపోతారా లేకుంటే నన్ను మొత్తం బంద్ చేసి కూర్చుని పెడతారా ఇంట్లో, మీ ఇష్టం. ఇది సొంత మూలే మనకు కొట్టరు ఏంది, ఏమంటారు దాన్ని, లైక్లు, కామెంట్లు, ఇంకేంది సబ్స్క్రైబ్లు. ఏదో మనోళ్ళే కూడా చేయరు, చూడంగానే ఫస్ట్ నవ్వుతున్నారు. అదో పెద్ద ఇదే అర్థం కావట్లేదు. ఇంకా చూద్దాం, కానీ నేను చేస్తా. ఇంకొకటి, ఫోన్ ముట్టగానే భయపడుతున్నారు చాలామంది నన్ను చూస్తే. పర్సనల్ వాళ్ళని నేను తీసుకోను. ఏదో నా మెమరీ కోసం ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు. అవి గుర్తుంటాయి, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లు మనకు ఆ టైంలలో
ఎప్పుడో యాదకి వచ్చినప్పుడు తీసుకుంటాం, ఎప్పుడో యాదకి వచ్చినప్పుడు చూసుకుంటాం. ఆ టైంలో గడ ఉండే మనం గిడి ఉండే అని అనుకున్నది తీసుకుంటుంటి, అవి చూసుకుంటుంటి. అందరి దోస్తులు ఉంటే ఇప్పుడు మంచిగా మన వాళ్ళందరం కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడుకుంటుంటి. అంతే తప్పించి ఒకరి బాధ పెట్టడం నేను ఎప్పుడూ చేయలేదు, ఎవరిది చెప్పలేదు. ఇంకా స్టేటస్ ఉంటే అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టాలు ఉన్నారు, ఇంకా వేరే దగ్గర చుట్టాలు ఉన్నారు అని చూస్తారు. ఏ థమ్సప్ ఏమంటారు, థమ్సప్ అంటున్నా, కాదు థమ్సప్ కాదు, వాట్సాప్. ఆ వాట్సాప్లో ఓ పెడుతుండే అప్పుడు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్లు, రాత్రి కాగానే గుడ్ నైట్లు, ఇవన్నీ పెడుతుండే. అప్పుడు ఊకే పెడుతుంటే నేను ఈ పొద్దున రాత్రి నువ్వే మెలకు వస్తుంది, నువ్వే వండ పెడతావే అనేసి అంటుండే మా వాళ్ళు. ఇక అప్పుడు కొన్ని రోజులు మంచిగానే మజా చేసారు. తర్వాత వాళ్ళకు కూడా బేజారు వచ్చింది. అది ఉండొచ్చు, బేజారు అయ్యిండ్రేమో సరే తీ అనేసి ఊకునిగా. కానీ ఒకటి ఏంటంటే ఎక్కువైందా